హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల సంఘానికి సంబంధించి సర్పై అనేక పిటిషన్లు అయితే దాఖలు చేస్తూ ఉన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీనిపై అయితే కనుక ఇది నిలిపివేయాలంటూ ఎన్నో పిటిషన్లు అయితే కనుక సుప్రీంకోర్టుకు చేరాయి. దీనిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఎన్నికల కమిషన్కు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఈ సర్కు సంబంధించి అది నిర్వహించే అధికారం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంటే ఎక్కడెక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయో ముందుగానే ఎలక్షన్ సంఘం అయితే కనుక అక్కడ సర్వ నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ అంటే అన్ని కూడా క్లియర్ చేస్తోంది. ఓటర్లకు సంబంధించి ఏదైనా ఓటర్లో తక్కువ ఎక్కువ ఉన్నాయా, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే అనర్హులు ఎవరైనా ఉన్నారా, ఇలా చాలా రకాలుగా చెక్ చేసి క్లియర్గా సర్వే చేసి ఓటర్ల జాబితా అంతా సవరణ చేస్తోంది. ఇది ఇలా నిర్వహించే అధికారం ఉందని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎందుకంటే ఈ సర్ని ఇలాగా ప్రత్యేకంగా సర్వే చేయడాన్ని అయితే నిలిపివేయాలని చాలామంది అయితే పిటిషన్లు దాఖలు చేశారు. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి పూర్తి అధికారాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ విషయంలో ఎన్నికల సంఘం అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సర్ ప్రక్రియ చట్టాలకు కానీ రాజ్యాంగ నిబంధనలకు కానీ విరుద్ధం కాదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్ చేపట్టాలన్న భారత ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం నాడు కీలక తీర్పు వెలువరించింది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు, జస్టిస్ జయ మాల్యా బాగ్చి గారులతో కూడినటువంటి ధర్మాసనం ఈ ఏడాది ప్రారంభంలోనే విస్తృత విచారణ అనంతరం ఈ విషయం తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ తీర్పును వెలువరించింది. ఖచ్చితమైన సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు సర్ కీలక అడుగు అంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ప్రక్రియ రాజ్యాంగానికి కొత్త ఊపిరి పోసే చర్యగా అభివర్ణిస్తూ ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను, విశ్వసనీయతను బలోపేతం చేస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్కి గ్రీన్ సిగ్నల్ పడినట్లయింది.